ఈరోజు నవతరం పార్టీ కార్యాలయం మీద, మా ఇంటి మీద, అట్లాగనే మా జెండా మీద దాడి జరిగినటువంటి 2022లో దాడి జరిగింది. ఆ ఘటన మీద మరి ఈరోజు నరసరావుపేట డిఎస్పీ గారికి ఫిర్యాదు చేసేందుకు రావడం జరిగింది. నా పేరు రావు సుబ్రహ్మణ్యం, నేను నవతరం పార్టీ అధ్యక్షుడిని. ముఖ్యంగా మాజీ మంత్రి విడదల రజని, ఆమె మరిది విడదల గోపి, అట్లాగనే ఇంకొక మరిది జర్మనీ రాము, ఆమె అనుచరులు, పిఏలు అందరూ కలిసి సుమారు 100 మంది వరకు కూడా దీని మీద దాడి చేయడం జరిగింది. దాడి చేసిన తర్వాత అప్పుడున్నటువంటి పోలీస్ అధికారులు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఆవిడ ఒత్తిడి వల్ల వాళ్ళు కేసును సరిగ్గా దర్యాప్తు చేయలేదు. అంతేకాకుండా నవతరం పార్టీ నుండి నేను హైకోర్టుకి ఒక లేఖ రాయటం జరిగింది. వాళ్ళు లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి దాన్ని తీసుకొని రిపోర్ట్ కాల్ఫర్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ కాల్ఫర్ చేసినటువంటి నేపథ్యంలో అప్పుడున్నటువంటి పల్నాడు ఎస్పీ, అట్లాగనే నరసరావుపేట డిఎస్పీ, అట్లానే చిలకలూరుపేట పట్టణ సిఐ వాళ్ళు ఏం చేశారంటే రిపోర్ట్ ఇచ్చేటువంటి దాంట్లో నవతరం పార్టీ కార్యాలయం మీద, ఆఫీస్ మీద, అట్లాగనే జెండా మీద దాడి జరిగిన మాట వాస్తవమే, కానీ అందులో విడదల రజని లేరు, విడదల కుటుంబ సభ్యులు లేరు అని చెప్పి వాళ్ళు మరి అది అవాస్తవమైనటువంటి నివేదికను వాళ్ళు హైకోర్టుకు సమర్పించడం జరిగింది. ఆ ఆధారాలన్నీ కూడా హైకోర్టు నాకు పంపించింది. ఈరోజు ఆ ఆధారాలు మొత్తం కూడా ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పి నరసరావుపేట డిఎస్పీ గారికి నవతరం పార్టీ నుంచి కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. అట్లాగనే ఆధారాలు ఒక మీడియేషన్ ద్వారా ఇవ్వాలని చెప్పి కూడా మరి మన జిల్లా సూపరింటెండెంట్ గారు, ఎస్పీ గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు కూడా చెప్పారు. ఆయన ఆదేశాల మేరకు అట్లాగనే నవతరం పార్టీ దగ్గర ఉన్నటువంటి అన్ని ఆధారాలు కూడా పెన్ డ్రైవ్లో వేసి ఈరోజు డిఎస్పీ గారికి సమర్పించి ఖచ్చితంగా విడదల రజని కుటుంబ సభ్యుల్ని, అట్లాగనే ఆమె అనుచరులను ఎవరైతే 100 మంది వరకు ఈ దాడిలో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా ఈ కేసులో ముద్దాయిలుగా చేర్చాలని చెప్పి కూడా నవతరం పార్టీ తరఫున డిఎస్పీ గారికి కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది.